ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. మరి కాసేపట్లో కూడా తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 66 సెంటర్లలో మొదటి సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు 17,783 విద్యార్థులు పరీక్ష రాస్తుండగా రెండో సంవత్సరం విద్యార్థులు 18,875 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ పరీక్ష నిర్వహణ కొనసాగుతుంది. అయితే విద్యార్థులు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి విద్యార్థులు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలన్నారు. అయితే ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు పరీక్ష సమయానికి కొంత పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోలేకపోతున్నారు. ఆ క్రమంలో కొంత వారికి వెసులుబాటు కల్పించారు. గతంలో నిమిషం నిబంధన ఉండే, ఇప్పుడు ప్రస్తుతం 5 నిమిషాల లోపు ఆలస్యంగా వచ్చినా కూడా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. 5 నిమిషాలకు ఆలస్యం కూడా రావద్దు, అంటే కాకుండా 1 గంట ముందుగానే కూడా పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు 1 గంట ముందుగా చేరుకోవాలి. నగర పరిధిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఉంటుంది. పరీక్షలు కనుక అందరు విద్యార్థులు ఒకటేసారి బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడే పరిస్థితి ఉంటుంది కనుక కొంత ముందుగానే చేరుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇక ఎగ్జామ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 200 మీటర్ల లోపు ఎవరిని కూడా ఆయా కేంద్రాల వద్దకు అనుమతించినటువంటి పరిస్థితి. మొత్తం పరీక్ష కేంద్రాల్లో కూడా సిసి కెమెరాల ద్వారా రికార్డు అవుతుంది. ఆ సమయాన్నంతా కూడా రికార్డు చేస్తారు. ఎవరు కూడా కాపింగ్ పాల్పడకుండా తగిన చర్యలు అయితే తీసుకున్నారు. ముందుగానే హాల్లోకి విద్యార్థులు ఎంటర్ అయ్యే సమయంలోనే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కనీసం వాచ్ గాని ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను గాని అనుమతించడం లేదు. సెల్ ఫోన్ ను కూడా కనీసం ఇన్విజిలేటర్లు కూడా లోనికి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే వారిని లోనికి అనుమతించేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో మాస్ కాపింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక హాల్లో పరీక్ష కేంద్రాల్లో కూడా కొంత ఎండాకాలం సమీపిస్తున్నటువంటి తరుణంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు నిరంతరం విద్యుత్ ఉండేలా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు మంచిర్యాలను కూడా వారికి కల్పించినటువంటి పరిస్థితి. ఇక ఈ పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు బిఎన్ఎస్ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. 163 బిఎన్ఎస్ చట్టం పరిధిలో పరంగా ఎవరు కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదు. కనీసం ఇన్విజిలేటర్ తప్ప మరొక వ్యక్తులను కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి. పరీక్ష హాల్లోకు సంబంధించి సమీపంలో కూడా ఎలాంటి జిరాక్స్ సెంటర్లు కూడా ఉండొద్దని ఇప్పటికే సూచించింది. వారు మధ్యాహ్నం వరకు కూడా ఆ షాప్ లో నడుపుకోవద్దని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించి మొదటి దఫాలో అంటే మొదటి సంవత్సరానికి సంబంధించి 17,783 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రెండవ సంవత్సరానికి సంబంధించి 18,875 మంది విద్యార్థులు ఆ పరీక్షకు హాజరు కానున్నారు. అయితే విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా ఆ ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులు ఫీజులు కొంత పెండింగ్ పడినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా హాల్ టికెట్స్ విద్యార్థులకు ఆపుతుంటారు. ఈసారి విద్యాశాఖ గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ కళాశాల హాల్ టికెట్ మీద కళాశాల ప్రిన్సిపల్ సంతకం ఉంటేనే వాళ్ళని విద్యార్థులకు అలౌ చేయనిస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితిని ఎత్తివేశారు. కానీ ఆ హాల్ టికెట్ నెట్ లో డౌన్లోడ్ చేసుకున్న అనంతరం ప్రిన్సిపల్ సైన్ లేకున్నా కూడా నేరుగా విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి అటెండ్ కావచ్చు అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు సంతకాల పేరుతోటి చాలా మంది విద్యార్థులకు గతంలో హాల్ టికెట్స్ ఇవ్వలేదు. దాంతో పరీక్ష రాయడానికి విద్యార్థులు రాయలేకపోయారు. దాంతో వాళ్ళ జీవితం 1 సంవత్సరం జీవితం కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ విద్యాశాఖ ఆ నిర్ణయం తీసుకున్నది. హాల్ టికెట్లకు సంబంధించి ఈసారి పటిష్టమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రవాణా శాఖకు సంబంధించి ఆర్టీసీ బస్సులను కూడా విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచింది. ఎవరైనా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నుంచి
సిటీలోకి పరీక్ష రాయడానికి వచ్చేటువంటి విద్యార్థులకు ఎవరైనా లిఫ్టులు అడిగినా ఇతర అవకాశాలు వాహనాల ద్వారా తీసుకెళ్లడానికి కొంత సమయభావం వాళ్లకు కేటాయించి వాళ్ళని పరీక్ష కేంద్రాల్లోకి దిగబెట్టాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రశాంతంగా ఇంటర్ ఎగ్జామ్స్ నడిపించడానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్ననే జిల్లా కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.